సో ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా అనే ఒక భిన్నమైనటువంటి సందిగ్ధ పరిస్థితి. సో గత పరిస్థితులకు ఇది భిన్నమైంది. 15 ఎగ్జామినేషన్స్ వాయిదా వేసినటువంటి టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలని కొంత వర్గం భావించినప్పటికీ కూడా ఉన్నటువంటి ప్యానల్ మారి ఎగ్జామినేషన్స్ పెడితే బాగుంటుందనేది చాలామంది అభ్యర్థుల్లో వస్తున్నటువంటి ఆలోచన. సో కొంతమంది అభ్యర్థులు అయితే ఎగ్జామినేషన్స్ని త్యజించి ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళు కిట్ అయిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఈ ఎగ్జామినేషన్స్ ఏందో, ఈ పేపర్ లీకేజ్ ఏందో. సో రీసెంట్గా వచ్చినటువంటి హైకోర్టులో చర్చలు కావచ్చు, 28వ తారీఖు నాడు ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, ఎగ్జామినేషన్స్ ఉంటాయా ఉండవా అనేది. సో అంతేకాకుండా టీఎస్పీఎస్సీ కూడా ఉన్నటువంటి ప్యానలా లేకపోతే కొత్తగా వచ్చినటువంటి అదనపు కంట్రోలర్సా, అదనపు అడిషనల్ సెక్రటరీసా ఎవరో ఒకరు ఒక వెబ్నెట్ రూపంలో ఎగ్జామినేషన్స్ ఉంటాయా ఉండవా అని చెప్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఓయూ లాంటి విద్యా సంస్థల్లో వాళ్ళు ధర్నాలు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయొద్దని, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎగ్జామినేషన్స్ డేట్ ప్రకటించడం, ఎగ్జామినేషన్ ఉంటాయని చెప్పడం, ఇక అదేవిధంగా హైకోర్టు లాంటి విషయాల్లో ఎగ్జామినేషన్ సంబంధించి ఆర్గ్యూస్ జరగడం, ఇవన్నీ కూడా ఒక అభ్యర్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి అంశాలు. కాబట్టి ఏదో ఎగ్జామినేషన్స్ ఉంటాయా ఉండవా చెప్తే చిన్నపాటి ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగాన్ని వదులుకొని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు వదిలేసి అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే కొంతకాలం లీవ్ పెట్టి, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా టీఎస్పీఎస్ నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రావాల్సింది. దానికోసం అభ్యర్థులు వేచి చూస్తారు. ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా జరుగుతాయా జరగవా అనేది. సో దీనిపైన ఒక క్లారిటీగా వెబ్ నోట్ కావచ్చు, ప్రెస్ నోట్ రూపంలో కావచ్చు తీసుకొచ్చి అభ్యర్థుల్లో మా ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నాను డువాడే ఛానల్. సో డువాడే ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డువాడే యాప్ ఇంకా మీరు డౌన్లోడ్ చేయకపోతే డౌన్లోడ్ చేయండి. మార్కెట్లోకి 2 కొత్త పుస్తకాలు వచ్చినాయి. ఉద్యమ చరిత్ర దిగ్గజం తెలంగాణకు సంబంధించి అశోక్ సార్ ఆయన ఒక పుస్తకాన్ని షార్ట్కట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాన్ని డెఫినెట్లీ తీసుకునే ప్రయత్నం చేయండి, మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా భారత ఎకానమీకి సంబంధించి, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రభాకర్ చౌటి సార్ ఒక కొత్త పుస్తకాన్ని చాలా బాగా రాశారు. సో ఆ పుస్తకాన్ని నేను కూడా చూసిన, దాన్ని కూడా మీకు ఒకసారి చూసి తీసుకునే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీ కాంపిటేటివ్లో ఈ 2 పుస్తకాలు చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసి ప్రయత్నం చేద్దాం. జై హింద్.